జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. భారతదేశంలో ఎంతోమంది మహానుభావులు జన్మించారు, దేశం కోసం కృషి చేశారు. సాధారణంగా ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దేశం నాకేమి ఇచ్చింది అనుకుంటారు. కానీ కొద్ది మంది మాత్రమే దేశానికి మేమేమి చేస్తాము కానీ ఆలోచిస్తారు. వాళ్ళనే మనం మహానుభావులు అంటాం. హ్యూమన్ ఎక్సలెన్స్ అంటే మానవులలో మహనీయులు, మానవుడే మహనీయుడు. ఆ హ్యూమన్ ఎక్సలెన్స్లో ఒక భాగంగా ఈ రోజున ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి నేను మాట్లాడబోతున్నాను. పార్సీ కుటుంబంలో జన్మించి, పార్సీలు అంటే మనకు తెలుసు భారతదేశానికి వచ్చిన ప్రాచీన పర్షియా దేశస్థులు. 8వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో పార్సీల యొక్క సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు ప్రస్తుతం సుమారుగా 55,000 మంది మాత్రమే ఉన్నారు. అయితే పార్సీలు వ్యాపార రంగంలో, వాణిజ్య రంగంలో దేశానికి చాలా మేలు చేశారు. అలాగే శాస్త్ర విజ్ఞాన రంగాల్లో కూడా దేశానికి చాలా మేలు చేశారు. దేశం గురించే ఆలోచించారు. అలా ఆలోచించిన వారిలో ఒక ప్రముఖుడు హోమీ భాభా. భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా, ఆ భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ని భాభా పేరు మీదుగా పెట్టారు. హోమీ భాభా. హోమీ భాభా పార్సీ కుటుంబంలో బొంబాయిలో జన్మించాడు. నిజానికి వాళ్ళ అలవాట్ల ప్రకారం, సాంప్రదాయం ప్రకారం తండ్రి పేరు కుమారుడి పేరు తర్వాత వెనకాల వస్తుంది. ఇప్పుడు తమిళియన్స్కి కూడా అలాగే వస్తుంది. అలాగా హోమీ భాభా పేరు హోమీ జహంగీర్ బాబా. జహంగీర్ అంటే వీళ్ళు మహమ్మదీయులు కాదు, పార్సీలు. పర్షియాలో ఉన్న సాంప్రదాయక పేర్లని వాళ్ళు తీసుకున్నారు. హోమీ జహంగీర్ బాబా తండ్రి జహంగీర్. జహంగీర్ బాబా ఆయన లా చదివారు. మైసూరులో లా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత బొంబాయి వెళ్ళిపోయారు. జహంగీర్ భార్య మెహరీన్ భాయ్ అంటారు. ఈ మెహరీన్ బాయి జహంగీర్ బాబాకి జన్మించిన వ్యక్తి హోమీ జహంగీర్ బాబా. హోమీ జహంగీర్ బాబా 1909లో అక్టోబర్ 30వ తారీఖున జన్మించారు. ఆయన చిన్నతనంలో ఆయన విద్యాభ్యాసం అంతా కూడా బొంబాయిలోనే జరిగింది. బొంబాయిలో ఆయన రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో చదివారు. అలాగే తన చదువు పూర్తయ్యాక కేంబ్రిడ్జ్కి వెళ్ళి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టా తీసుకోవాలి అని తండ్రి ఉద్దేశించారు. హోమీ జహంగీర్ బాబాకి ఆయనకి బంధువులు జంషెడ్జీ తాత. అప్పటికే జంషెడ్జీ తాత ఈ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఉంది, అందుకని నువ్వు ఈ మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే నా సంస్థలో ఏదో ఒక సంస్థలో ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని నువ్వు పొందగలవు అని చెప్పారు. అలా అటువైపు మామగారు, ఇటువైపు తండ్రి ఇద్దరి యొక్క అభిలాష ప్రకారం కేంబ్రిడ్జ్కి వెళ్ళారు. కానీ కేంబ్రిడ్జ్కి వెళ్ళిన తర్వాత బాబాకి అర్థమైంది ఏంటంటే ఆయనకి ఈ ఇంజనీరింగ్ సైడ్ ఇష్టం లేదు. హోమీ బాబా అందాక నుంచి హోమీ బాబా తన తండ్రికి ఒక ఉత్తరం రాశారు. ఏంటంటే, నన్ను మీరు మెకానికల్ ఇంజనీర్ అవ్వమంటున్నారు, మెకానికల్ ఇంజనీర్గా నేను పాస్ అవుతాను, ఎక్కడో ఒక చోట ఉన్నత విద్యలో ఒక ఉన్నత ఉద్యోగాన్ని నేను తీసుకుంటాను, కానీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మాత్రం భౌతిక శాస్త్రం. నాకు ఫిజిక్స్ చాలా ఇష్టం, అలాగే మ్యాథ్స్ కూడా చాలా ఇష్టం. అందుకని భౌతిక శాస్త్రంలో, ఫిజిక్స్లోను మ్యాథ్స్లోను చదువుదామని నేను అనుకుంటున్నాను, గణిత శాస్త్రంలోనూ చదువుదాం అనుకుంటున్నాను. నా మనస్సుకు ఇష్టం లేకుండా నేను ఈ మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే నేను ఒక సక్సెస్ఫుల్, చాలా బాగా సంపాదించే మనిషిని అవుతానేమో, కానీ ఆనందం ఉన్న మనిషిని కాను అని చెప్పారు. అంటే తండ్రి ఈ హోమీ బాబా యొక్క ఆలోచన విధానాన్ని విని తండ్రి ఒప్పుకున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు ఒప్పుకుని, కానీ ఒకటే షరతు పెట్టారు. నువ్వు ఆల్రెడీ మెకానికల్ ఇంజనీరింగ్లో చేరావు కదా, ఈ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయి. నువ్వు పూర్తి చేస్తే నువ్వు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు నీకు గణిత శాస్త్రంలో కూడా మేము అవకాశం ఇస్తాము. ఆ రోజుల్లో భారతదేశంలో సరైన చదువు లేదు. ఎవరైనా బాగా చదువుకోవాలంటే యూకే వెళ్ళి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనే చదవాలి. దాంతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో హోమీ బాబా అక్కడ ఒకవైపున ఫిజిక్స్, మరొకవైపు మ్యాథ్స్ చదువుకుంటూనే మెకానికల్ ఇంజనీర్లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.
1930 నాటికల్లా ఆయన మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యి గణితంలో ట్రిపోస్ అంటారు, ట్రిపోస్ అంటే 3 సంవత్సరాల కోర్సు, గణితంలో 3 సంవత్సరాల కోర్సులో చేరారు. అలాగే ఫిజిక్స్లో కూడా చేరారు. 1930లో ఆయన ఈ ఫిజిక్స్లో ఆయన తన పరిశోధనని మొదలుపెట్టారు. ఆల్రెడీ ఒక డిగ్రీ అయిపోయింది కాబట్టి డిగ్రీ తర్వాత పరిశోధనని మొదలెట్టారు. ఆనాటి అద్భుతమైన ప్రపంచ శాస్త్రజ్ఞులందరితోనూ కూడా హోమీ భాభాకి పరిచయం ఏర్పడింది. చాలా అకుంఠిత దీక్షతో 1935లో ఆయన తన పరిశోధన పత్రాన్ని కూడా ప్రజెంట్ చేశారు. ఇంజనీరింగ్లో సాల్మన్స్ స్టూడెంట్షిప్స్ అనే పురస్కారాన్ని పొందారు. అలాగే 1933 జనవరిలో మొట్టమొదటి తన శాస్త్రీయ పరిశోధనా పత్రాన్ని ఆయన ప్రజెంట్ చేశారు, ద అబ్సార్ప్షన్ ఆఫ్ కాస్మిక్ రేడియేషన్ అని. ఆ తర్వాత భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. 1935 నుంచి 39 దాకా అక్కడే ఆ పరిశోధనని కొనసాగిస్తూ ఎలక్ట్రాన్స్ పాసిట్రాన్స్ పరిక్షేపణ అని ఒక కొత్త పరిక్షేపణని కనుక్కున్నారు ఆయన. వాల్టర్ హీట్లర్తో కలిసి ద ప్రొసీడింగ్స్ ఆఫ్ రాయల్ సొసైటీ సిరీస్లో ద పాసేజ్ ఆఫ్ పాస్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ద థియరీ ఆఫ్ కాస్మిక్ షవర్స్ అనే దాని మీద సహరచయితగా ఆయన తన పరిశోధనని కొనసాగించారు. 1937లో బాబాకు సీనియర్ స్టూడెంట్షిప్ వచ్చింది. అంటే తనకు వచ్చిన దానితో తను అక్కడ శాస్త్ర విజ్ఞానమే జీవితంగా కొనసాగించారు. 1939లో హోమీ భాభా ఆయన భారతదేశానికి వచ్చారు. సెలవు కోసం వచ్చారు, ఎందుకంటే అక్కడ ఉద్యోగాన్ని కొనసాగిద్దామని. సెలవు కోసం వచ్చేసరికి 1939లో సరిగ్గా రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళడానికి ఎవరికి కూడా అవకాశం ఉండేది కాదు. అలాంటి సమయంలో దక్షిణ భారతదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, దానికి అప్పుడు అధ్యక్షులుగా ఉన్నది సర్ సివి రామన్ ఏం చేశారంటే, మీరు ఇక్కడ మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో గణిత శాస్త్రంలో మీరు ఒక రీడర్గా, ఒక అధ్యాపకుడిగా చేరండి అని అంటే అప్పుడు రీడర్గా చేసే ప్రతిపాదనని ఒప్పుకుని ఐఐఎస్సి బెంగళూరులో హోమీ జహంగీర్ బాబా రీడర్గా జాయిన్ అయ్యారు. చేరినప్పటికీ ఆయన దృష్టి మొత్తం అంతా కూడా భారతదేశానికి ఈ శాస్త్ర విజ్ఞానం, ప్రపంచం మొత్తం అంతా శాస్త్ర విజ్ఞానంలో ముందుంటోంది, భారతదేశానికి ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించేట్లు చేయాలి. ఆ రోజుల్లో ఆయన ఒక లేఖ రాశారట అప్పటి ప్రధానమంత్రికి. భారతదేశంలో చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, కానీ ఈ మేధావులందరూ పరిశోధనలు చేయడానికి ఎలాంటి సంస్థ లేదు భారతదేశంలో, అలాంటి ఒక సంస్థ ఉంటే బాగుంటుంది అని. అప్పుడు దొరాబ్జీ టాటా అంటే ఈయనకి మామయ్య అవుతారు, ఆయన ఒక ఇన్స్టిట్యూట్ పెడితే ఎలా ఉంటుంది అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడానికి ముందుకు వస్తే దానికి ప్రభుత్వం అది ఒక సంస్థని పెట్టాలంటే చాలా డబ్బు అవసరం అవుతుంది. కానీ టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేశారంటే, మేము పెడతాము, 80,000 దాకా అవుతుంది అంటే మేము పెడతాము, 25,000 మేము ఇస్తాము అన్నారు. బొంబాయి ప్రభుత్వం వెంటనే, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, కానీ బొంబాయి ప్రభుత్వం మేము ఒక 10,000 ఇస్తామన్నారు. అనేసరికి టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళే ముందుకు వచ్చారు. మొత్తానికి ఒక పెద్ద ఒక 12,000 అడుగుల సంస్థలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ TIFR అని దాన్ని ప్రారంభించారు. ఆయన JRD టాటా సహాయంతో దీన్ని స్థాపించారు. దానిలో పరిశోధనలు జరగడం కోసం మొత్తం భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్న శాస్త్రకారులందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి అక్కడ ఉద్యోగాలు చేసేట్టు చేశారు. అణుభౌతిక శాస్త్రంలో పరిశోధనని ప్రారంభించారు బాబా. ప్రారంభించి భారతదేశానికి 1939లో వచ్చాక ఈ పరిశోధన TIFR అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో పరిశోధన ప్రారంభించాక ఆయన అనేక ఉత్తరాలు రాశారట. ఏంటంటే, అణు పరిశోధనలో భారతదేశం ముందంజ వేయడానికి అవకాశం ఉంది, అణు పరిశోధనలో యురేనియం చాలా అవసరం, భారతదేశంలో యురేనియం ఉంది, కానీ యురేనియం కంటే ఎక్కువ థోరియం ఉంది. 5 లక్షల దాకా థోరియం ఉంటే అందులో 10% మాత్రమే యురేనియం ఉంది. థోరియంతో అణు విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేయొచ్చు,
స్థోర్యంతో అణు కార్యక్రమాలను ఎలా నిర్వహించవచ్చు అన్న పరిశోధన కనుక ముందుకు వెళితే భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంటుంది అని ఆయన ఎప్పుడైతే అలా చేయడం ప్రారంభించారో 1944లో మొట్టమొదటిసారి ఆయన బొంబాయిలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో అటామిక్ ఎనర్జీ కమిషన్ని ఏర్పాటు చేశారు. 1948లో ఈ కమిషన్ వచ్చింది. ఎప్పుడైతే అటామిక్ ఎనర్జీ కమిషన్ వచ్చిందో అటామిక్ ఎనర్జీ కమిషన్కి చైర్మన్గా ఆయన బాధ్యత తీసుకున్నారు. నెహ్రూ ఏం చేశారంటే ఈ అణు కార్యక్రమానికి హోమీ బాబాని డైరెక్టర్గా నియమించారు. జవహర్లాల్ నెహ్రూ, అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూతో హోమీ బాబాకి మంచి సంబంధాలు ఉండేవి. భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి ఎలాగ ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చెయ్యాలి అన్నది 1950లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని. ఆ కాన్ఫరెన్స్ సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి భారతదేశం ఏ కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తుంది అన్నది తాను ప్రయత్నం చేశారు. చైనా యుద్ధం తర్వాత బాబా చాలా దూకుడుగా ముందుకు వెళ్ళి భారతదేశానికి కూడా అణ్వాయుధాలను తయారు చేయగలిగే శక్తి ఉంది అని చెప్పి ప్రపంచ దేశాల ముందర చెప్పారు. అది ఒక్కసారిగా ప్రపంచ దేశాలకి కొంచెం కన్ను కొట్టింది. 1954లో హోమీ జహంగీర్ బాబాకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అంతర్జాతీయ పరిశోధన, అంతరిక్ష పరిశోధన కోసం భారత జాతీయ కమిటీని ఏర్పాటు చేయడంలో విక్రమ్ సారాభాయ్కి తోడ్పాటు ఇచ్చారు. 1966 జనవరిలో అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీలో కూడా సభ్యులయ్యారు. అలా వెళ్ళినప్పుడు బాబాకు ఒక్కటే జీవితం అంతా కూడా, ఆయన జీవితం అంతా ఏంటంటే భారతదేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. బాబా ఏమనేవాళ్ళంటే భారతదేశంలో మేధావులు ఉన్నారు, చదువుకోవడానికి ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ చదువుకునే సంస్థలు లేవు ఇక్కడ. బయటికి వెళ్ళి వీళ్ళు చదువుకుంటే వీళ్ళ చదువు అంతా కూడా బయటి దేశాలకు ఉపయోగపడుతోంది. భారతదేశంలో పరిశోధక సంస్థలని, విద్యా సంస్థలని, అంతర్జాతీయ స్థాయి ఉన్న విద్యా సంస్థలని ఏర్పాటు చేయాలి అని దానికి హోమీ బాబా చాలా కృషి చేశారు. హోమీ బాబా 1966లో ఈ ఐఏఈఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆ కార్యక్రమాలని పర్యవేక్షించడానికి వెళ్తున్నప్పుడు ఫ్రాన్స్ దగ్గర ఆయన విమానం కూలిపోయి మరణించారు. 1966లో ఈ సంఘటన జరిగింది. స్విట్జర్లాండ్లో జెనీవాలో మాట్లాడారైనా కాస్మిక్ కిరణాలు, హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ, ఫిజిక్స్ విషయాల్లో మాట్లాడారు. భౌతిక శాస్త్ర ప్రాథమిక సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి మార్గాలను చూపించారు. అందరూ కలిసి పనిచేయడానికి, భారతదేశంలో శాస్త్రజ్ఞులు అందరూ కలిసి పనిచేయడానికి మార్గాన్ని ఏర్పాటు చేశారు. చాలా చక్కగా ఏం చెప్పారంటే మన దేశంలో కనుక పరిశోధన సంస్థలు ఉంటే 2 దశాబ్దాల తర్వాత 20 సంవత్సరాలు విద్యా కేంద్రాలు, పరిశోధన సంస్థలను ఏర్పాటు చేస్తే 20 సంవత్సరాల తర్వాత భారతదేశం ప్రపంచం మొత్తానికి మార్గదర్శకం చేసే స్థాయిలో నిలబడుతుంది అని చెప్పారు. దానికోసం ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి దానికోసం కొలాబా దగ్గర చాలా పెద్ద స్థలాన్ని తీసుకొని అక్కడ సంస్థల్ని ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. కానీ దురదృష్టవశాత్తు 1966లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. అయితే ఈ విమాన ప్రమాదం కూడా అది ఒక పెద్ద మిస్టరీగా ఉండిపోయింది చరిత్రలో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 1990 కాలంలో, అంటే విమాన ప్రమాదం జరిగిన చాలా ఏళ్లకి అక్కడ విమాన ప్రమాద ఆ శకలాల్లో చూస్తుంటే 1966 నాటి భారతదేశపు పేపర్లన్నీ కూడా, భారతదేశపు హిందూ పేపర్లన్నీ కూడా చాలా కట్టగట్టి అక్కడ కనిపించాయి. భారతదేశ రాజకీయాల గురించి రాసినవి, భారతదేశ అభివృద్ధి గురించి రాసిన నోట్సులు ఇవన్నీ కూడా దొరకడం మాత్రమే కాదు, CIA అని, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని అమెరికాది ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో పనిచేసిన ఒక అతను తర్వాత ఆయన పదవి విరమణ చేశాక తన మరణం ముందర తన జీవితం అంతా ఎలా జరిగింది, CIA కార్యక్రమాలు ఎలా ఉంటాయి అని చెప్తూ అందులో హోమీ జహంగీర్ బాబా భారతదేశంలో అనవసరంగా అణు పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాడు, అతనిని తొలగించాల్సిన బాధ్యత మనకుంది అని వాళ్ళకు ఒక ఎజెండాలో ఒకటిగా ఉన్నట్టు తెలిసింది.
ఈ ప్లేన్ క్రాష్, ప్లేన్లో చాలామంది 100 మంది పైన చనిపోయారు, కానీ ముఖ్యమైన వ్యక్తి హోమీ జహంగీర్ బాబా ఒక్కరే. ఆ హోమీ జహంగీర్ బాబాని తీసేస్తే భారతదేశం అణు పరిశోధనలో వెనక్కి వెళ్ళిపోతుంది అని భావించారు. అది భావించడం వల్ల చివరికి ఈ మధ్యకాలంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్కి వెళ్ళి అక్కడ ఆ శిథిలాల దగ్గర కట్టిన ఒక స్మారక చిహ్నానికి వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చారు. హోమీ బాబా మరణించిన తర్వాత ఇన్నాళ్ళకి మొత్తం 1990 తర్వాత రీసెర్చ్లు పరిశోధనలు జరిగి ఈ విమానం వెళ్తుంటే ఆ విమానాన్ని దారి మళ్లించింది రాడార్ కేంద్రం అని, సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదని, దాన్ని ఇంకొక ఫైటర్ జెట్ అనే చిన్న విమానం వచ్చి కొట్టి దాన్ని కింద పడిపోయేట్టు చేసిందని. ఫ్రాన్స్ ప్రభుత్వం చాలా తేలిగ్గా చాలా తొందరగా అది మొత్తం అంతా లోపలికి సముద్రం కొండ లోపలికి కూరుకుపోయింది, దాని మీద రీసెర్చ్ చేయడానికి కూడా ఏం లేదు, ఎవరు బతకలేదు అని వెంటనే ఒక రిపోర్ట్ ఇచ్చేసింది. దాన్ని గురించి పరిశోధన అంటే ప్లేన్ క్రాష్ ఎలా అయింది, పరిశోధన వివరాలు ఏవి కూడా బయటికి రాకుండా చేశారని ఈ మధ్యకాలంలో పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఎందుకని హోమీ బాబాకి అంత పేరు వచ్చింది అంటే దేశం కోసం కృషి చేశారు. హోమీ బాబా తన జీవితకాలంలో వివాహం చేసుకోవాలి, ఆయన జీవితం మొత్తం అంతా కూడా ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, భారతదేశాన్ని అణు కేంద్రంగా ఎలా తయారు చేయాలని ఆలోచించారు. అందుకని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ని, దాన్ని BARC అని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని పెట్టారు. భారతదేశంలో అనేక శాస్త్ర విజ్ఞాన కేంద్రాలన్నింటిలో కూడా హోమీ బాబా యొక్క విగ్రహాన్ని పెట్టారు. ఇలాంటి వ్యక్తులని గురించి మనం తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం, మన ముందు తరాలకు తెలియజేయడం కూడా ముఖ్యం. దేశం నాకేమిచ్చింది అని కాక నేను దేశానికి ఏమి ఇవ్వగలను అని ఆలోచించిన మహానుభావులందరూ కూడా మనకి ఆదర్శం. జై భారత మాత, జై హింద్.